ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడే దేవుడినైనా ఈరోజు మా అందరికీ ఏ మాటలైతే అవసరం ఉన్నాయో మాటలు దయచేయండి. మా ఒక్కొక్కరు హృదయాల్ని మీరు దర్శించి మీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. Psalms chapter 68 verse 6, God setteth the solitary in families, he brighteth out those which are bound with chains. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాటను చూస్తున్నాం కదండి. దేవుడు ఏకాంగులను సంసారాలుగా చేయువాడు. మన దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదండి. ఎప్పుడు కూడా ఒక కుటుంబ వ్యవస్థని దేవుడు కాపాడే దేవుడు. అలాగే కుటుంబముగా పరలోక రాజ్యంలో ఉండాలని ఆశపడేటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. ఈరోజు కుటుంబముగా మీ జీవితాల్లో దేవుని సేవిస్తున్నారా? కుటుంబముగా దేవుడి సన్నిధిలో కనబడుతున్నారా? కుటుంబ ప్రార్థన కలిగి ఉంటున్నారా? కుటుంబముగా దేవుడి సన్నిధికి వెళ్తున్నారా? మరి కుటుంబముగా ఈరోజు మీ ఇంట్లో సమాధానం ఉందా? శాంతి ఉందా? క్రీస్తు ఇచ్చేటువంటి శాంతి సమాధానంతో వర్ధిల్లుతున్నారా? ఒకవేళ అలాంటి స్థితిలో కానీ లేకపోతే దేవుడు వాటన్నిటిని మనకు దయచేయను గాక. ఆల్రెడీ కలిగి ఉన్న వాళ్ళైతే మీరు ఎంతో ధన్యులు. దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదాలు మీరు పొందుదురు గాక. ఎందుకు దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని మరి ఆదాముకు సాటైనటువంటి సహాయాన్ని అనుగ్రహించాడు కదండి. ఈరోజు ఎవరైతే ఒంటరితనంతో బాధపడుతున్నారో, అలాగే మేము ఒంటరి వాళ్ళం, నాకంటూ ఎవ్వరు లేరు అని బాధపడుతున్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడండి. దేవుడు ఒంటరిగా ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, సంసారాలుగా చేసేటువంటి దేవుడు అండి. ఈరోజు మరి ఎంతమంది వైవాహిక జీవితంలో మరి వివాహాలు కాక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వీటి విషయంలో ప్రార్థించవలసిన భారము దేవుడి బిడ్డలుగా మన మీద ఉంది కాబట్టి దయచేసి ప్రార్థన చేద్దాం. ఇలాంటి మరి వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రియ యవనస్తులైనటువంటి బిడ్డల కోసం, అలాగే మరి సరైనటువంటి భాగస్వాములతో దేవుడు వాళ్ళ జీవితాలని జతపరచాలని కూడా ప్రార్థన చేద్దామండి. అంతేకాకుండా దేవుడు ఎవరిని కూడా ఏకాంగులుగా విడిచిపెట్టే దేవుడు కాదు, అందరినీ సంసారాలుగా చేసి వర్ధించాలనే దేవుడు ఆశ. ఎందుకంటే మీరు భూమిని మరి నిండించి ఫలించండి అని దేవుడు ఆ రోజు హవ్వ ఆదాముని ఆశీర్వదించాడండి. మరి దేవుడి విధంగా కోరుకుంటే ఈరోజు ఎందుకండి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి? ఎందుకండి ఇంకా అనేక మందికి పెళ్ళిళ్ళు కావడం లేదు? ఇంకా ఎందుకండి అనేక మంది కుటుంబాల్లో నెమ్మది లేక అల్లాడిపోతున్నారు అని మన జీవితాల్లో చాలా ప్రశ్నలు వస్తుంటాయి. ఈరోజు చాలామంది కుటుంబాల్లో చూస్తున్నాం ఏంటంటే మనుషుల మధ్య సఖ్యత లేదు, ప్రేమ లేదు. వివాహం చేసుకున్నా కూడా ఒంటరితనాన్ని అనుభవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. కాబట్టి వీటి విషయంలో కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థించవలసిన భారం మన మీద ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి మరి ఏమి వాళ్ళ జీవితంలో ఉచ్చుగా ఊరుగా మారిపోయిందంటే మొబైల్. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈరోజు ఒకే ఇంట్లో ఉన్న, ఒకే బెడ్ మీద పడుకున్న భార్య భర్తల్లో కూడా ఒంటరితనం ఉంది అంటే ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే ఎవరు మొబైల్ ఫోన్స్తో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. మరి పిల్లలు తల్లిదండ్రులు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మరి పిల్లలు మొబైల్స్తో పిల్లలు, తల్లిదండ్రులు మొబైల్స్తో తల్లిదండ్రులు, ఇలా ఎవరు పడితే వాళ్ళు బిజీ అయిపోయినారనమాట. పక్కన వాళ్ళతో చాట్ చేసేంత టైం ఉంటుంది, పక్కన వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడేంత టైం ఉంటుంది, కానీ మన సొంత భర్తతో, భార్యతో, మన బిడ్డలతో మాట్లాడే సమయం చాలామందికి లేకుండా అయిపోతుందండి. మనం ఎవరెవరినో ఉద్ధరించాలని అనుకుంటున్నామేమో, కానీ మన ఇంటిని మనం ఉద్ధరించుకోకుండా ఎవరినో ఎలా ఉద్ధరిస్తామండి. కాబట్టి మొదటిగా మన జీవితాల్లో కుటుంబ వ్యవస్థని కాపాడుకోవడం చాలా అవసరం అండి. ఎందుకంటే ఈరోజు సమాజంలో ప్రేమలు చల్లారిపోయినాయి. ఈరోజు మానవుల యొక్క జీవితంలో ఒంటరితనం పెరిగిపోతుంది. చాలామంది డిప్రెషన్కి గురైపోతున్నారు. ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా. కారణం ఏంటి? ఒంటరితనం. మానవుని యొక్క జీవితంలో ఏమొస్తుందో తెలుసా? ఒంటరితనం. మళ్ళీ ఒక్కరే ఉన్నారా ఒంటరితనం అనడానికి కాదండి, కుటుంబంలో ఉన్న ఒంటరితనంగానే బతుకుతున్నారు. భార్య ఉన్నా, భర్త ఉన్నా, పిల్లలు ఉన్నా కూడా ఒంటరితనంతో బతుకుతున్నారు. ఈరోజు ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం? మన కుటుంబంలో అందరం కలిసి ఉంటున్నామా? మరి దేవుడి యొక్క ప్రేమను కలిగి ఉంటున్నామా? మనం కూడా ఒకే ఇంట్లో ఉంటూ కూడా మరి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నామా? దయచేసి ఆ విధంగా ఉన్నట్టయితే ఈరోజు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. దేవుడు ఆ విధంగా ఉండడానికి మన కుటుంబ వ్యవస్థ నియమించలేదు, కానీ మనం అందరూ కుటుంబంగా దేవుని సేవించాలని మనల్ని కుటుంబంగా నియమించాడండి.
సాతానికి ఎప్పుడు కూడా కుటుంబముగా కలిసి ఉండడం అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే మరి మోషే ఫరో దగ్గరికెళ్ళి మేమందరం వెళ్లి దేవుని సేవిస్తాము అంటే, ఫరో మొదటిగా ఏమంటాడు? మొదటిగా మగవాళ్ళు మాత్రమే పోండి అంటాడు. తర్వాత మరి పిల్లలు మాత్రమే పోండి అని అంటాడు. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చెప్తారు. అందరిని కలిసి లేదు మోషే అంటాడు, లేదు మేము, మా భార్యలు, మా పిల్లలు, మా ముసలోళ్ళు, అలాగే మాకున్నటువంటి మరి వస్తువులు గాని, మాకున్నటువంటి పశువులు అన్నీ తీసుకొని ఎళ్తాము. మేము దేవుడిని అన్నీ ఇచ్చి ఆరాధించాలనుకుంటే అస్సలు ఒప్పుకోడు ఫరో. ఈరోజు సాతాను కూడా అంతే. మనం అందరం కలిసి ప్రార్థన చేసుకోవాలన్నా, మనం అందరం కలిసి దేవుడి సన్నిధిలో ఉండాలన్నా సాతానికి ఏమాత్రం ఇష్టం ఉండదనమాట. చాలా కఠినంగా వ్యవహరిస్తాడు. కుటుంబంలో మరి కొలాప్స్ చేయడానికి, కుటుంబంలో గొడవలు రావడానికి సాతాను కూడా తన కుయుక్తుల్ని పన్నుతూనే ఉన్నాడండి. కాబట్టి సాతాను తంత్రములను ఎరిగిన వారముగా మనం చాలా జాగ్రత్తగా ఈ కుటుంబాన్ని మనం నిర్మించుకోవాలండి. ఒకప్పుడు పెళ్లి కాలేదు అని బాధపడ్డామేమో. పెళ్ళైన తర్వాత ఏం చేస్తున్నాం? సంతోషంగా ఉండగలుగుతున్నావా? పెళ్ళైన తర్వాత కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు. ఈరోజు చాలామంది అలానే ఉంటున్నారండి. దయచేసి ఒంటరితనానికి స్పేస్ ఇవ్వద్దండి. కుటుంబంతో కలిసి హ్యాపీగా మనం జీవించడానికి దేవుడి వ్యవస్థని ప్రారంభించాడు కాబట్టి యెహోషువ లాగా చెప్పగలిగేవారుగా ఉండాలండి. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని. కాబట్టి మన జీవితంలో ఆ గొప్ప తీర్మానం ఉండాలి. మనకు కుటుంబం అంతా కూడా దేవుని ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా ఉండాలి. ఏ కుటుంబంలో ఆరాధన అనే ధూపం వేయబడుతుందో ఆ కుటుంబంలో ఆనందం అనేటువంటిది కరువుగా ఉండదండి. ఖచ్చితంగా ఆ కుటుంబం ఆనందంతో వర్ధిల్లుతుంది. ఎందుకంటే అక్కడ దేవుని మరి ఆరాధించేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? భూమి మీదకి దిగి వస్తాడు కదా. కాబట్టి ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ప్రార్థన పరలోక రాజ్యానికి చేరితే, మరి ఆరాధించే వ్యక్తి పరలోక రాజ్యంలోంచి దేవుని భూమి మీద తెస్తాడనమాట. నీ కుటుంబంలో కానీ కుటుంబ ప్రార్థన ఉన్నట్లయితే, ఆరాధించే వారిగా మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుణ్ణి మన యొక్క ఇంటిలోకి మనం తెచ్చుకోగలుగుతాం. కాబట్టి ఆరాధించే వ్యక్తులుగా ఉండాలి. దేవుడిని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. ఏ వ్యక్తి అయితే దేవుని ప్రేమిస్తారో ఖచ్చితంగా ఆ వ్యక్తి కుటుంబాన్ని కూడా ప్రేమిస్తారు. అలాగే ఏ వ్యక్తి అయితే దేవుడికి దగ్గరగా ఉంటారో ఆ కుటుంబం అంతటిని దేవుడికి దగ్గరగా నడిపించాలని ఎప్పుడు ప్రయాసపడతారండి. కాబట్టి దేవాది దేవుడు ఏకాంగులను సంసారాలుగా చేసేటువంటి వాడు. అంతేకాకుండా సంసారాలుగా చేసిన తర్వాత కూడా ఎవరైనా బంధకాల్లో ఉన్నట్లయితే, ఏ పాపం మిమ్మల్ని బంధించి ఉందో, ఏ ఇబ్బంది మిమ్మల్ని బంధించి ఉందో, దేవుడి దగ్గరికి రాకుండా మరి ఏ విషయాలు మీ జీవితాల్లో బంధకాలుగా ఉన్నాయో వాటన్నిటినీ దేవుడు ఈరోజు విడిపించి వర్ధిలింపజేస్తానని ప్రామిస్ చేస్తున్నాడండి. ఈరోజు మీరు వర్ధిల్లాలని ఆశపడుతున్నారా? ఏ పాప బంధకంలో ఉన్నా నేను రాలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతున్నావా? దయచేసి ఈరోజు దేవుడి దగ్గరికి రా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. అది ఏ బంధకమైనా సరే దాంట్లో నుంచి దేవుడు విడిపించేటువంటి దేవుడు, శక్తివంతుడైన దేవుడిని చూస్తున్నాడు. చూసు దాటిపోయే దేవుడు కాదు. తన యొక్క బిడ్డ పరిస్థితిని చూసి అలాగే విడిచిపెట్టిపోయే దేవుడు కాదండి మన దేవుడు. పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి, ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ దేవుడు ప్రామిస్ చేశాడండి. కాబట్టి ఆ ప్రామిస్ని మనం క్లెయిమ్ చేద్దాము. దేవుడికి మనకున్న భారం, మనకున్నటువంటి కష్టం అంతా ఆయన మీద వేసి మనం ఆయన వైపు చూద్దాం. ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తామో మనకున్న ప్రతి బంధకం నుంచి మనం విడుదల పొందుతాం. ఎప్పుడైతే ఆయన పైన మన దృష్టి సాధిస్తామో మన కుటుంబంలో ఆనందం చూడగలుగుతామో, అలాగే మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితంలో కూడా గొప్ప మార్పును దేవుడే ఇస్తాడండి. కాబట్టి మార్పు ఎవరిలో నుంచే రావాలి అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మార్పు మనలో నుంచే రావాలి. మనం మారితే మన కుటుంబం మారుతుంది. నా భార్య మారాలండి, నా భర్త మారాలండి, నా పిల్లలు మారాలండి అని మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం కదా. కాదండి, మనమే మారాలి ఫస్ట్. మనం మారితేనే మన మార్పు చెందిన జీవితం ద్వారా వాళ్ళ జీవితాలు కూడా ప్రభావం చేయబడతాయి. కాబట్టి ఈరోజు నువ్వు ఒంటరి కాదు, నువ్వు ఏకాకివి కాదు. దేవుడు నీ జీవితంలో మరి నిన్ను ఎప్పుడు కూడా ఒక కుటుంబ వ్యవస్థలోకి దేవుడు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. అంతేకాకుండా నువ్వు బంధకాల నుంచి విడిపించబడి సంతోషంగా నిరంతరం దేవుడి సన్నిధిలో ఉండాలని కూడా దేవుడు ఆశపడుతున్నాడండి. కాబట్టి ఈరోజు ఎవరైతే ఒంటరిగా ఉన్నామని బాధపడుతున్నారో దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాను. నువ్వు ఒంటరివి ఎప్పుడు కాదు. దేవుడు నీ కోసం ఆల్రెడీ మరి హవ్వని సిద్ధపరిచాడు, ఆదాంని కూడా సిద్ధపరిచాడు. కాబట్టి ఎవరికైతే వివాహాలు కాలేదో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడో తప్పకుండా మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడండి. ప్రార్థిస్తాము, దేవుడి సన్నిధిలో కనిపెడదాము. ఆల్రెడీ వివాహం అయినట్లయితే దేవుడు మీ కుటుంబాలని బంధకాల నుంచి విడిపించి
మరి కుటుంబంగా కట్టాలని ఆశపడుతున్నాడండి. దయచేసి దేవుడి సన్నిధిలో కలిసి మనందరం ఈ విషయాల కోసం ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా. అయ్యా, మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన ప్రామిస్ మా అందరి జీవితాల్లో నెరవేర్చండి. ఈరోజు ఎవరైతే యవ్వనస్తులు ఈ మాటలు వింటున్నారో, వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో, అనేక దినాలుగా నీ వైపు చూస్తున్నారో, దేవా వారికి సరైన భాగస్వాములు ఇచ్చి ఆశీర్వదించండి. ఒకే కుటుంబంలో ఉంటూ కూడా తండ్రి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డల్ని తండ్రి దర్శించి, ప్రభా యెహోషువ వలె నేను నా ఇంటి వారి యెహోవాని సేవించదమన్న తీర్మానం తీసుకొని ముందుకు సాగునట్లుగా ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.